హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగు. సండే మార్నింగ్ అయితే వ్లాగ్ అనేది ఏం షూట్ చేయలేదు. ఇంకా లేచేసరికి 7 అయిందనమాట. లేచి కసులు కొట్టేసి టీ పెట్టుకొని తాగి తర్వాత టిఫిన్ అయితే చేశాను. ఇంకా టిఫిన్ వచ్చేసి ఈరోజు ఉదయం ఇదిగోండి ఇక్కడ పొంగలి చూపిస్తున్నాను కదా, పొంగలి చేసి చట్నీ చేశాను అనమాట. పల్లీలు పప్పులు వేసి చట్నీ చేశాను జోరుగా. ఈ కొంచెం మిగిలింది, దాన్ని తీసి పెట్టలేను, ఇంకేం చేయలేను సరే అనేసి ఇంకా కడిగేసాను అనమాట కొంచెము. ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి బియ్యం అయితే కడిగి పెట్టేశాను, పప్పు చేయాలి. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇక్కడ కషాయం చేసేసి అందరం తలా కొంచెం తాగాను. మా ఆయన నేను తిన్నాక తాగుతానంటే తీసి పెట్టాను, కానీ తను ఏం తాగలేదు. ఇంతకుముందుది కొంచెం గోంగూర ఉండింది, అలాగే చుక్కకూర మార్కెట్ నుంచి తీసుకొచ్చిండే. చుక్కకూర, గోంగూర, మెంతి కూర, కొత్తిమీర, కరివేపాకు ఇలా 5 రకాల ఆకులన్నీ వేసి ఆకుకూరలు వేసి పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా మార్కెట్ నుంచి ఈసారి ఆకుకూరలు ఎక్కువే తెప్పించుకున్నాను అనమాట. ఇవన్నీ వేసి పప్పు చేద్దాము అనేసి, పప్పు చేస్తే మధ్యాహ్నంకి రాత్రికి ఉంటుంది. రాత్రి రొట్టె చేయొచ్చని ప్లాన్ చేసుకున్నాను. అన్నము ఇలా ఆకుకూరల పప్పు, వంకాయలు కిలో తీసుకొచ్చారు. మొన్న ఒకరోజు ఒక 4-5 వేసి వంకాయ కూర చేశాను. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఈరోజు ఒక 4-5 వంకాయలు తీసి ఫ్రై చేద్దాము. ఇంకా కూడా ఉన్నాయి, ఫ్రై చేయంగా ఒక 10 వంకాయలు దాకా ఉన్నాయన్నమాట. అంటే ఇంకా దగ్గర ఒక 1/2 కిలో వంకాయల వరకు ఉన్నాయి. అవి ఇంకొక రోజు గుత్తి వంకాయ చేస్తాను. ఇంకా అన్నం, పప్పు, వంకాయ ఫ్రై, కొంచెం టమాటా రసం చేస్తాను. పెరుగు లేదనమాట, దానికోసం ఇంకా రసం చేద్దామని అన్నీ ప్లాన్ చేసుకున్నాను. ఇంకా ఆకులన్నీ ఇలా ఆకుకూరలన్నీ కడిగి పెట్టేసుకున్నాను అనమాట. అన్నీ కడిగేసి ఇంకా కొంచెం స్టవ్ అయితే తుడిచి తర్వాత ఒక సైడ్ అన్నం పెట్టేశాను. ఇంకొక సైడుకు కుక్కర్లో కందిపప్పు తీసుకొని కడిగి ఇంకా స్టవ్ పైన పెట్టేసి అన్ని పప్పుకి ఏం కావాలో అన్నీ వేసేసి తర్వాత విజిల్ పెట్టేస్తాను అనమాట. ఇంకా బ్యాల్ అయితే కడిగి అందులో నీళ్లు వేసేసాను. ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. నేను ఎలా చేస్తానో కూడా మీకు షేర్ చేస్తాను, ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది పప్పు. మా పిల్లలు బాగా తిన్నారనమాట, టేస్ట్ కూడా బాగుంది పప్పు అనేసి. ఇంకా పచ్చిమిర్చి ఇలా ఆకుకూరలు అన్నీ వేసి పప్పు అయితే చేస్తాను. చుక్కకూర, గోంగూర ఒక్కటి కలిపి చేసుకోవచ్చు, లేదంటే ఉత్త చుక్కకూరతో అయినా చేసుకోవచ్చు. ఇంకా ఎలాగో ఆకుకూరలు కూడా ఉన్నాయి. ఇంకా తోటకూర గుర్తులేదు, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, లేదంటే ఆ తోటకూర కూడా కొంచెం వేసేదాన్ని అనమాట. ఇంకా బ్యాలు కడిగి అందులో నీళ్లు వేసి పసుపు వేసి స్టవ్ పైన పెట్టాను కదా. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం జీలకర్ర వేస్తున్నాను చూడండి. ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసాను. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసేసి ఒక చిన్న టమాటా, ఇంకా చింతపండు అయితే ఏం వేయలేదన్నమాట, ఆల్రెడీ గోంగూర పుల్లగా ఉంటుంది, అలాగే చుక్కకూర కూడా కొంచెం పులుపే ఉంటుంది అనమాట. ఇంకా స్కూల్ లేదు కదా, మా పిల్లలు అయితే కిందికి వెళ్ళారు ఆడడానికి, మా ఆయన డ్యూటీకి వెళ్ళాడు. టిఫిన్ తిన్నాక ఒక అరగంట అలా కూర్చున్నానో లేదో ఇంకా మళ్ళీ వంట అంతా స్టార్ట్ చేశాను. ఇంకా బండలు తుడిచలేదనమాట, వంట అయిన తర్వాత తుడుద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అప్పటికే ఆకలి అంటుంటే పిల్లలు ఇంకా సాయంత్రం టైంలో తుడిచాను. సాయంత్రం ఇల్లంతా మంచిగా నీళ్లు చల్లేసి బాగా ఇంకా నీట్గా తుడిచాను. ఇంకా రోజు తడిబట్ట వేస్తాను అనమాట, ఎప్పుడు వీలైతే అప్పుడు నీళ్లు చల్లి బాగా తుడుస్తాను. రోజు మాత్రం ఖచ్చితంగా తుడిచాల్సిందే అనమాట. ఇంకా పసుపు వేసాను, జీలకర్ర వేసాను కదా. ఇప్పుడు పచ్చిమిర్చి అయితే కడిగి ఇలా తుంచి వేస్తున్నాను. అలానే వేస్తే తొక్కలు ఉంటుంది పప్పు అని, కొంచెం తుంచి వేసుకుంటే సరిపోతుందని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొన్ని ఎల్లిపాయలు, కొంచెం చిన్న టమాటా ఒకటి, ఇంక కడిగి పెట్టుకున్న ఆకుకూరలన్నీ వేసేసుకొని ఒక 2-3 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకు పప్పు అనేది ఆకుకూరల పప్పు రెడీ అయిపోతుంది. వంకాయ ఫ్రై కూడా చేయాలన్నమాట. అన్నం పెట్టాను, అన్నం పప్పు అయితే ఇంకా వంకాయ ఫ్రైకి రసంకి పెట్టి సామాన్లు కడగాలి. ఇంకా ఆలో పిల్లలు కూడా వంట చేయడం అయిపోయిన వెంటనే పిల్లలు కూడా ఇంటికి వచ్చారు. ఇంకా మా ఆయన కూడా డ్యూటీ నుంచి వచ్చేసాడు. ఇంకా ఆకలి వేస్తుంది అంటే పిల్లలు ఉదయాన్నే స్నానం చేయంటే చేయలేదు. ఇంకా వంట చేసేది అయిపోయిన తర్వాత పిల్లలు ఆడుకొని వచ్చిన తర్వాత ఇంకా స్నానాలు చేశారు. ఇంకా స్నానం చేసేసి ఇంకా వంట అంతా చేశాను కదా, తినేసి ఇంకా టీవీ చూసుకుంటున్నారనమాట. సినిమా పడిండే, హనుమాన్ సినిమా పడిండే, అది చూసుకుంటూ ఉండిన్నారు. ఏదో సినిమాలన్నీ చూసుకుంటున్నారు. తర్వాత సలార్ మూవీ కూడా పడిండే అనమాట. నేను కొద్దిసేపు పడుకున్నాను. మా పిల్లలు అస్సలు పడుకోరు మధ్యాహ్నం టైంలో, వాళ్ళకు అప్పుడు పడుకుంటే రాత్రి నిద్ర రాదు అంటారు. ఇంక ఇదిగోండి ఇక్కడ ఇంకా ఉల్లిగడ్డ కూడా వేసాను, పచ్చిమిర్చి వేసాను, ఇక్కడ ఆకుకూరలు కూడా అన్నీ వేసేస్తున్నాను. ఒకసారి అన్నీ కలిపేసి ఇంకా మూత పెట్టేసుకోవడమే అనమాట. ఉల్లిగడ్డ ఇంకా వేయలేదు, ఆలో కొంచెం ఆకుకూర మగ్గుతుంది, తర్వాత నీళ్లు చూసి వేసుకోవచ్చని. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు బ్లాగ్లో చెప్పాను, ఆకుకూర పప్పులు ఎప్పుడైనా సరే కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది,
టేస్ట్ అనమాట. జారుగా ఉండేది అనుకోండి అంత టేస్ట్ అనిపించదు. అంటే నాకు ఎలా అలవాటు, మా అమ్మ కూడా అలానే చేస్తుంది, గట్టిగానే చేస్తుంది. ఇంకా అన్నం పప్పు పెట్టేసి ఇంకా పప్పు అన్నం అయిన తర్వాత వంకాయ ఫ్రై ఒక సైడు, ఇంకొక సైడ్ వచ్చేసి రసానికి పెట్టాలి. సామాన్లు అన్నీ కడగాలి. స్కూల్ లేదు అంటే పిల్లలతో ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా పిల్లలు ఈరోజు ఇంట్లో లేరు, కొద్దిసేపు ఆడుకోవడానికి కిందికి వెళ్ళారు. నేను కూడా సరేలే ఆడుకోనులే ఇంకా ఎప్పుడు ఇంట్లోనే అనేసి నేను కూడా పట్టించుకోలేదు. 1 గంట 2 గంటలు ఆడుకున్నారు, బాగా చెమట పట్టింది. ఇంకా వచ్చేస్తేనే వెంటనే స్నానం చేయమన్నాను. గీజర్ ఆన్ చేసుకొని స్నానం చేయండి అని చెప్తే చిన్నోడికి పాపకైతే చేయించాను నేనే. పెద్దోడంటే పెద్దోడే స్నానం చేస్తాడు, వీళ్ళిద్దరికి మాత్రం నేనే చేయించాను. ఇంకా మా పై ఇంటి పిల్లోడు మా పిల్లలందరూ కలిపి బాగా ఆడుకున్నారనమాట ఈరోజు. ఇంకా రాత్రికి వచ్చేసి ఇదే పప్పు కొంచెము, రసం కొంచెము, తర్వాత వచ్చేసి వంకాయ ఫ్రై కూడా ఉండిండే. ఇంకా రొట్టె ఒకటి చేయాలని ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఏదైనా సరే ఇలా చేస్తున్నానంటే రాత్రికి ఆలోచించే చేస్తాను. ఈరోజు లంచ్ బాక్స్లు ఇవన్నీ ఏం లేవు కాబట్టి మధ్యాహ్నం టైంలో చేస్తున్నాను. ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఒకవేళ లంచ్ బాక్స్ తీసుకెళ్తాడంటే ఉదయాన్నే చేసేస్తాను అనమాట వంట. ఈరోజు మధ్యాహ్నం ఇంటికి రా అని చెప్పాను, పిల్లలకు స్కూల్ లేదు కదా, ఇంటికి రా కొద్దిసేపు ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పేస్తే సరేలేనే ఇంటికి వచ్చారు. తొందరగానే వచ్చారనమాట తను కూడా. ఇంకా పప్పులు అయితే ఎల్లిపాయలు వేసాను, ఉల్లిగడ్డలు వేసాను, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాను అనమాట. కొంచెం టమాటా కూడా వేసేసాను. అంతా ఒకసారి కలిపి ఇంకా వాటర్ అడ్జస్ట్ చేసేసుకొని తర్వాత ఇంకా మూత పెట్టి విజిల్స్ పెట్టేసుకుంటే పప్పు అనేది రెడీ అయిపోతుంది. మా పిల్లలు ఈ మధ్య ఆకుకూరలు కానీ చాలా వరకు చేంజ్ అయ్యారనమాట ఫుడ్ విషయంలో. ఇంతకుముందు సరిగా తినకుంటుండే కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా అన్నీ అలవాటు చేస్తున్నాను. వాళ్ళు కూడా అలవాటు అవుతుంది. లేదు వద్దు అని తినకుండా అన్నీ తింటున్నారు. పొంగలి కూడా అస్సలు తినకుంటుండే, అంటే నా కూతురు ఇప్పుడు కూడా సరిగా తినదు, తను కొంచెమే తింటుంది. నా చిన్నోడు బాగా మారాడనమాట. పొంగల్ అంటే అసలు నోట్లో పెట్టుకోకుంటుండే, పర్వాలేదు ఈ మధ్య బాగా ఇష్టంగా తింటున్నాడు. ఇంక ఇదిగోండి అన్నీ వేసేసాను కదా, ఇంకా మూత పెట్టి విజిల్ పెట్టేస్తున్నాను. ఇంక అన్నం కూడా ఉంచేయాలన్నమాట, అన్నం ఉడుకుతుంది. ఇంక అన్నం ఉడికేది అయిపోతే అన్నం ఉంచి రసము చెప్పాను కదా, వంకాయ ఫ్రై పెట్టాలి. వంకాయ ఫ్రై నా కూతురే బాగా తినింది అనమాట. మధ్యాహ్నం తినింది, సాయంత్రం కూడా రొట్టెలోకి తినేసింది. వంకాయ ఫ్రైలోకి ఎల్లిపాయ పొడి పట్టి వేస్తే ఆ పొడి కొంచెం ఎక్కువే పట్టాను, ఉంటుందిలేని. మా పిల్లలు అదే తిన్నారనమాట రాత్రి వేసుకొని. పప్పు ఆ ఫ్రై కొంచెము, ఎల్లిపాయ పొడి కొంచెము ఇవన్నీ వేసేసుకొని. ఈ మధ్య కొంచెం వంటలు ఎక్కువే అయ్యాయి. ఇంతకుముందు ఓన్లీ అన్నం పప్పే చేసేదాన్ని. ఈ మధ్య కొంచెం ఫ్రై ఐటమ్స్ కానీ లేదంటే రసం కానీ ఇలా ఏదో ఒకటి చేస్తున్నాను. కొంచెం తింటున్నారు కాబట్టి, ఇంతకుముందు ఇవన్నీ పెద్దగా తినేవాళ్ళు కాదు, ఓన్లీ అన్నం పప్పున్నా తినేవాళ్ళు. ఇంకా ఈరోజు ఎలాగో పెరుగు కూడా లేదు కాబట్టి ఇంకా రసం పెట్టాను. రాగి ముద్ద చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంక ఇప్పటికే వంట పని ఎక్కువ అయిపోయింది అనేసి ఇంకేం చేసుకోలేదన్నమాట. ఇంకా వంకాయ ఫ్రై కోసము ఇక్కడ వంకాయలు కూడా ఫ్రిడ్జ్ నుంచి తీసి పెట్టేసుకొని ఇలా గిన్నెలో నీళ్లు వేసి అందులో ఉప్పు వేసి కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టేశాను. ఇంకా స్టవ్ పైన బాండీ పెట్టి మనం ఆయిల్ తాలింపుకైతే ఎలా వేసుకుంటామో అలా వేసేసి ఇందులో పోపు దినుసులు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఇవన్నీ వేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు వేసి బాగా మెత్తబడేదాకా మగ్గించుకోవడమే. లో ఫ్లేమ్లో పెట్టకూడదు, మనం దగ్గరండి మామూలుగా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని కలుపుతూ ఉంటే కొంచెం క్రిస్పీగా కూడా అవుతాయి. నేను లో ఫ్లేమ్లో పెట్టేసి నా పని చేసుకుంటున్నాను, అవి కొంచెం మెత్తగా ఉడికిపోయాయి అన్నమాట. వంకాయలన్నీ వేసాను కదా, ఇప్పుడు ఇంకా బాగా కలిపేసుకోవడమే. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. వంకాయ ముక్కలు చేదు రాకుండా ఉంటాయి అన్నమాట. ఇంక ఇదిగోండి కరివేపాకు కూడా వేసాను. ఇది ఏమంటారు, వంకాయ ఫ్రై కాదు, వంకాయ తాలింపు అనుకోవచ్చు. ఫ్రై అంటే డీప్ ఫ్రై అనుకోవచ్చు, కానీ నేను ఫ్రైయే అంటాను, ఇంక ఇలానే అలవాటు. కట్ చేసి పెట్టుకుని వంకాయ ముక్కలు వేసి కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి కలిపి తర్వాత పసుపు ఉప్పు వేసేసేయాలి. వేసి మనం మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని కలుపుతూ వేయించుకున్నాం అనుకోండి, కొంచెం క్రిస్పీగా అవుతాయి. ఇంక ఇదిగోండి ఆలోపు అన్నం కూడా అయింది, పప్పు అయింది, అన్నం అయింది. అన్నం ఒకటి మగ్గ పెట్టేస్తే ఇప్పుడు సరిపోతుంది. అన్నం పప్పు అయినట్లే, వంకాయ ఫ్రై కూడా అయినట్లే. ఇంకా రసం ఒక్కటి చేయాలి. వంట పని చేస్తుంటే ఒక గంటలో, అంటే చేస్తుంటే ఒక గంటలో ఈజీగా అయిపోతాయి. కాకపోతే ఒక గంట సేపు నిలబడే ఉండాలి, ఆడే ఉండి చేసుకుంటూ ఉండాలి. ఆలోపు అంట్లు ఏమన్నా ఉంటే పడితే సామాన్లు కడుక్కోవడము, ఇలా ఏదో ఒక పని అనమాట. ఇది కొంచెం మగ్గాయి కదా, ఇప్పుడు ఇందులో పసుపు, కొంచెం సాల్ట్, అంటే సాల్ట్ చూసుకొని వేసుకోవాలి.
మనం ఎల్లిపాయ పొడి పట్టుకుంటాం కదా, అందులో కూడా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి, లేదంటే ఉప్పు కాసం అయిపోతుంది. అంతా బాగా కలిపేసి వేయించుకోవాలి. నేను అలానే సిమ్లో పెట్టి వేరే పని చేసుకుంటుంటే వంకాయలు కూడా కొంచెం అడుగు పట్టినట్టు అయ్యిందనమాట. మాడిపోలేదు కానీ అడుగు పట్టినట్టు అయ్యింది. చూపిస్తాను మీకు అది కూడా లాస్ట్లో. ఇప్పటికే వంకాయలు దాదాపు సగం మగ్గిపోయాయి అనమాట, మెత్తగా అయ్యాయి, తొందరగా మగ్గిపోతాయి. వంకాయలు కూడా లేతగా ఉన్నాయన్నమాట, చూడడానికి లావుగా ఉండే కానీ కొంచెం లేతగానే ఉన్నాయి, ఏం ముదిరిపోలేదు. వంకాయలు అయితే కాస్ట్ తగ్గాయి, కిలో వచ్చేసి 30 రూపీసే అనమాట. 30 కదండి, మావైన ఏవైతే తక్కువ ఉంటాయో అవి ఎక్కువ తీసుకొస్తాడు అనమాట, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ. ఒక 2 సార్లకు అలా వస్తాయి అన్నట్లు. వంకాయ అయ్యేలోపు ఇంక అన్నం కూడా మగ్గిపోయింది. పప్పు ఒకటి ఎనిపేసి తర్వాత పెట్టేసేయాలి. ఇదిగోండి వంకాయ చెప్పాను కదా కొంచెం అడుగంటినట్లయితే అనేసి ఇలా ఎర్రగా అయ్యిందనమాట. వంకాయలు అయితే మగ్గిపోయాయి. ఇందులో వెల్లిపాయలు, ఉప్పు, కారము, కొబ్బరి పొడి ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసుకొని ఆ పొడి ఇందులో వేసి కలిపేసుకోవడమే. ఇంకా రెడీ అయిపోయినట్లే వంకాయ ఫ్రై. ఇంకా వంట చేసుకుంటూ ఉదయం వండినవి, టిఫిన్ తిన్నవి అవన్నీ కడిగేసాను. ఇంకా వంట చేసేది అయిపోయిన తర్వాత మళ్ళీ కడగాలి. అంటే ఇప్పుడు వండినవి ఉంటాయి కదా వంటలన్నీ, అలానే దానిలోనే పెట్టలేము, ఇంత పెద్ద దానిలో వేరే బౌల్స్లో తీసి పెట్టేసి ఇవి కూడా కడిగేస్తాను అనమాట. ఇంకా ఇది వంకాయ ఫ్రై అయింది, అన్నం అయింది. పప్పులు అయితే కొంచెం వాటర్ ఎక్కువైందని దగ్గరికి మగ్గబెడుతున్నాను అనమాట. ఇంకా చెప్పాను కదా ఆకుకూర పప్పులు గట్టిగా ఉంటేనే బాగుంటుంది అనేసి, దానికోసం అలానే స్టవ్ పైన పెట్టేశాను. ఇంకా ఫైనల్గా అయితే వంట మొత్తం రెడీ అయింది. ఇదిగోండి ఇందులో వచ్చేసి వంకాయ ఫ్రై, అది వచ్చేసి ఆకుకూరల పప్పు, తర్వాత అన్నము, ఇంకా రసం అయితే ఉడుకుతుందనమాట. రసం ఆల్రెడీ ఎప్పుడు చేసేలాగానే ఇంతకుముందు కూడా షేర్ చేశాను అనమాట. టమాటాలు పిసికి అందులో మిరియాలు, ఎల్లిపాయలు కొంచెం దంచి అది వేసి కొంచెం చూసుకొని కారము, ఉప్పు, పసుపు, కొత్తిమీర వేసుకొని ఉల్లిగడ్డ తర్వాత వేసేసుకుంటే మిరియాల టమాటా రసం రెడీ అయిపోతుంది. ఇంకా రసం కూడా అయింది చూడండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ అనుకోవచ్చు ఇవే. ఈ రోజుతో ఇంకా లాస్ట్ అనమాట. ఇంకా కార్తీక మాసం కూడా అయిపోయింది కదా, సండే మండే ఎలాగో తినమో అయిపోతుంది. ఇంకా ట్యూస్డే రోజు నాన్ వెజ్ చికెన్ మటన్ తెచ్చుకుంటాము. ఇంక ఇది వంట పని అయిపోయిన తర్వాత స్టవ్ అంతా తుడిచి ఇంకా నీట్గా తుడిచి పెట్టేస్తాను. సాయంత్రం వరకు ఇంకా నో పని. సాయంత్రం చాలా పని ఉంది, ఇంకా తిన్నవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు ఆ సామాన్లు కడిగి కసులు కొట్టి ఉదయం బండలు తుడచలేదన్నాను కదా, సాయంత్రం తుడిచాలి. ఇంకా వ్లాగ్ అయితే ఇంత తెంచేసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.